అమరావతికి అనేక సంస్థల్ని తీసుకురావాలి అన్నటువంటిది, తద్వారా అక్కడ ఒక యాక్టివిటీ రన్ చేయాలన్నటువంటి చంద్రబాబు గారి లక్ష్యం. లోకేష్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా చూస్తే ఏదైతే నైపుణ్యాభివృద్ధి ప్రత్యేక ప్రాజెక్టులకు సంబంధించి లోకేష్ సమీక్షించారు. గణనతో పాటు యువత విద్యార్థుల అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటిగ్రేట్ చేయాలని ఆదేశించారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. గణన పూర్తయిన తర్వాత ఏదైతే జేపాల్ సంస్థ ద్వారా విశ్లేషణను త్వరితగతిన పూర్తి చేయాలి. నైపుణ్య గణన సమాచారాన్ని పరిశ్రమలు, సంస్థలకి అందుబాటులోకి తెస్తే అవసరమైన వాళ్ళని నియమించుకునే అవకాశం ఉంటుంది. డేటాను లింక్డ్ఇన్, నౌకరీ.com, జాబ్ఎక్స్ తదితర సంస్థలకు అనుసంధానిస్తే ఆ ఏజెన్సీల ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ NAC ఆధ్వర్యంలో అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి నిర్మాణ రంగ కార్మికులకి కార్యక్రమాలకు శిక్షణ ఇచ్చి వాళ్ళకి డెవలప్ చేయాలి. విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులు ఓమ్ క్యాప్ ద్వారా యువతకు శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా అమరావతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు.